అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతం, దక్షిణ బంగాళాఖాతంలో మనకు ఒక చిన్న అల్పపీడనం అయితే ఏర్పడింది. దీని ప్రభావంతో మనకి రాబోయే రోజుల్లో అంటే దాదాపు జనవరి 6, 7 తేదీల్లో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తీరం దాటి వర్షాలనేవి పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసి పేర్కొనింది. ఇక పూర్తి వివరాలకు వెళదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం అనేది చిన్న చిన్నగా బలపడుతూ ఏపీ మరియు తెలంగాణ, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా చలి తీవ్రత అనేది భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు చలి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు అడపదడప వర్షాలు ఏవి కూడా పెద్దగా పడకపోవచ్చు అని కూడా అధికారులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక అదేవిధంగా ఈ చలి తీవ్రత అనేది మీ ఏరియాలో ఎంత ఉందో మీ ఏరియా పేరు అనేది మెన్షన్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా మనకి తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం అనేది లేకపోయినప్పటికీ మనకి జనవరి నెలలో వర్షాలు అనేవి పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటుంది. మరి ముఖ్యంగా జనవరి 5, 6 తేదీల్లో మనకి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని, మిగిలిన ప్రాంతాల్లో కొన్ని రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఈ గత 5-10 రోజుల నుంచి భారీగా చలి తీవ్రత అనేది పెరిగిపోయింది. దీంతో మనకి చలి తీవ్రత పెరిగింది కాబట్టి వర్షాలు అనేవి తగ్గి చాలా వరకు పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని పేర్కొనింది. అంటే బంగాళాఖాతంలో ఈ ఏర్పడిన అల్పపీడనం తెలంగాణ వైపు పెద్ద ప్రభావం చూపకపోవచ్చనే అధికార వర్గం అయితే తెలుపుతుంది. సో అక్కడక్కడ ఉరుములు మెరుపులు లేదా చిరుజల్లులు పడే అవకాశం ఉన్నట్లు మాత్రమే పేర్కొంటుంది. జనవరి నెలలో వర్షాలు అనేవి తగ్గుముఖంగానే ఉంటాయి.